జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఇద్దరూ మంచివాళ్లే. రాజశేఖర రెడ్డి గారు చనిపోయేదాకా జగన్మోహన్ రెడ్డి మంచివాడే. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి కూడా మంచివాడే, రాజశేఖర రెడ్డి గారు మంచివాడే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద అవినీతి ఆరోపణలు ఎప్పుడు చేశారో తెలుసా? ఎవరు చేశారో తెలుసా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వీడిపోయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇద్దరు కలిసి కోర్టులకు వెళ్లి కేసులు వేసి ఆరోపణలు చేశారు. ఎస్, ఇదే చంద్రబాబు నాయుడు గారికి నేను సవాలు విసురుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిజంగానే బీజేపీ మీకు అన్యాయం చేసింది, రాష్ట్రానికి అన్యాయం చేసిందని మీరు అనుకుంటా ఉంటే ఎందుకు మీరు మీ మంత్రి పదవులను అక్కడి నుంచి ఎందుకు తీసుకొని రావడం లేదో చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నేను నిలదీస్తా ఉన్నా. దమ్ము ధైర్యము ఉంటే మద్దతు ఉపసంహరించుకోండి. దమ్ము ధైర్యము ఉంటే ఇక్కడ మీకున్న మంత్రులను, బీజేపీ తరఫున ఉన్న మంత్రులను ప్రస్తావన చేయండి. దమ్ము ధైర్యం ఉంటే. మీ మామ ఎన్టీ రామారావు గారు మీ గురించి తన బుక్లో రాసిన మాట ఏందో తెలుసా? మీ అంత అవినీతి పరుడు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవడు లేడన్నారు మీ మామ ఎన్టీ రామారావు గారు. కమ్యూనిస్టు పార్టీలు మీ గురించి రాస్తూ బుక్కు చూపించారు. ఏమన్నారో తెలుసా? బాబు జమానా అవినీతి ఖజానా అని చెప్పి కమ్యూనిస్టు పార్టీలు మీ గురించి ఏకంగా బుక్కే రిలీజ్ చేశారు. తెలియకపోతే తెలుసుకోండి. ఇదొక్కటే కాదు, బీజేపీ పార్టీ కూడా మీ గురించి, మీ అవినీతి గురించి బుక్ రిలీజ్ చేసింది. తెలియకపోతే ఆ బీజేపీకి సంబంధించిన వాళ్ళని కూడా అడగండి. ఆ బుక్ కూడా వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేయాలి? గవర్నర్ స్పీచ్ అయిపోయిన తర్వాత ఇద్దరు ఒకరు కాదు ఇద్దరు మాట్లాడిందే 2.5 గంట సేపు నుంచి మాట్లాడిందే. అసలు ప్రజలు టీవీలు చూస్తూ ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారో అన్న ధ్యాస కూడా లేదు కనీసం. వాళ్ళు ఏమైనా ఫోన్ చేసి బాబు గారికి ఫోన్ చేసి, బాబు నేను నరేంద్ర మోడీని మాట్లాడుతున్నాను, బాబు నేను అరుణ్ జైట్లీని మాట్లాడుతున్నాను, జగన్ నా దగ్గరికి వచ్చి ఇవన్నీ అడిగాడు, రాష్ట్రం గురించి మాట్లాడలేదా మీకేం చెప్పాడా? మరి ఏందయ్యా ఇది? ఎంత చక్కగా నొక్కారు అధ్యక్ష సన్నాయి నొక్కుళ్ళు మాత్రం. నిజంగా డ్రామా చాలా చక్కగా ఉంది అధ్యక్ష. రాజకీయాలలో కేసులు పెట్టడం, రాజకీయాలలో ఇరికించడం ఇవేవి కొన్ని కొత్త ఏమి కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని రోజులు అదృష్టం కలిసి వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారి మీద 1000 పేజీల డాక్యుమెంట్ కోర్టుల దాకా వెళ్ళింది. కోర్టుల్లో టెక్నికల్ గ్రౌండ్స్ మీద చంద్రబాబు నాయుడు గారి డాక్యుమెంట్స్ ను యాక్సెప్ట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి అదృష్టం అది. ఇవాళటి గుణం చెప్తా ఉన్నా, కేసులు పెట్టడము, కేసులు పెట్టి ఇరికించాలనుకోవడము, దానివల్ల అవినీతి అని చెప్పడము, ఇవన్నీ చేయడము రాజకీయాలలో పెద్ద విషయమే. నిన్న ఈనాడు పత్రిక అధ్యక్ష, గుండె ఆగి హెల్త్ అసిస్టెంట్ చనిపోయాడు అధ్యక్ష. ఇది అఫీషియల్ గజెట్, తెలుగుదేశం పార్టీ ఈనాడు. చదవండి అధ్యక్ష. 10 నెలల నుంచి జీతం అందక హెల్త్ అసిస్టెంట్ చనిపోయే ఘటన. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బాబు వచ్చాడు, ఉన్న జాబులు ఊడబెరుకుతున్నారు. అధ్యక్ష, మంత్రి గారు గొప్ప కథ చెప్పాడు అధ్యక్ష. వాస్తవాలు వక్రీకరించడం ఎలా చేయగలుగుతారన్నది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి బాగా ట్యూషన్ తీసుకున్నాడు. కాస్త నిజాలు కూడా కాస్త నోట్ చేసుకోండి మంత్రి గారు. అధ్యక్ష, మంత్రి గారు చెప్తూ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2005లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఒక బచావ ట్రిబ్యునల్ అవార్డు ముందర ఇచ్చిన ఒక కాపీ చదివారు అధ్యక్ష. అసలు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల కాలంలోనే ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పుతా ఉన్న సమయంలోనే ఎన్డీఏ ప్రభుత్వంలో 4 మంత్రులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు కొనసాగుతున్న సమయంలోనే, దేవగౌడ గారు ప్రధానమంత్రిగా కొనసాగుతా ఉన్న సమయంలోనే ఆల్మట్టి ప్రాజెక్టులు మొదలు పెట్టడమే కాదు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి కంప్లీట్ కూడా అయిపోయాయి ప్రాజెక్టులు కూడా. ఆల్మట్టి ప్రాజెక్టు హైట్ పెంచడమే కాదు, కంప్లీట్ కూడా చేశారు. అటువంటి పరిస్థితుల్లో నికర జలాల మీద మనకున్న అధికారం, నికర జలాలకు మనకు సంబంధించిన మనకున్న అలొకేషన్స్ అన్నీ కూడా పూర్తిగా
మనకున్న ప్రాజెక్టులకి ఆల్రెడీ సర్దిద్ది ఉన్న పరిస్థితుల మధ్యలో నికర జలాల మీద మనకు అలొకేషన్స్ లేవు కాబట్టి అయినా కూడా రాయలసీమ ప్రాంతము, ఆ తర్వాత కృష్ణ, రాయలసీమ ప్రాంతము, ఆ తర్వాత నెల్లూరు, ఒంగోలు, ఈ 6 జిల్లాలకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా అక్కడ వీళ్ళని కాపాడాలి అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు హయాంలో గన ఇదే గాలేరు నగరి, ఇదే హంద్రీనీవా, ఇదే వెలుగొండ ప్రాజెక్టు గన చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సర కాలంలో కట్టుండింటే ఈ ప్రాజెక్టులన్నీ అసలు బచావో ట్రిబ్యునల్లో ఖచ్చితంగా మనకు షేర్ కూడా వచ్చేది నికర జలాల మీద. అటువంటిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో గాలేరు నగరికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 9 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం 17 కోట్లు ఖర్చు చేశారు. అదే హంద్రీనీవాకు చంద్రబాబు నాయుడు గారి హయాం 9 సంవత్సరాలలో ఖర్చు చేసింది కేవలం 13 కోట్లు. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వెలుగొండ ప్రాజెక్టులో 9 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఖర్చు చేసింది కేవలం 13 కోట్లు. అంటే మీరిచ్చిన ఆ కేటాయింపులు, 9 సంవత్సరాల కాలంలో మీరిచ్చిన ఆ కేటాయింపులు ఉద్యోగస్తులకు సంబంధించిన జీతాలు, ఆ ఆఫీసులు నడపడానికి కూడా సరిపోని పరిస్థితిలో మీరు కేటాయింపులు చేస్తే ఆ ప్రాజెక్టులు పూర్తి కాకపోతే రాయలసీమను, ప్రకాశం, నెల్లూరు 6 జిల్లాలు పూర్తిగా నాశనమైపోతాయని చెప్పి మరీ ముఖ్యంగా రాయలసీమ కోసం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు 13 కోట్లు కేటాయించిన ఇదే హంద్రీనీవా ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన తీసుకొని 6,800 కోట్లతో ప్రాజెక్టు హంద్రీనీవా పూర్తి కావాల్సి వస్తే ఆ దివంగత నేత నుంచి ఇప్పటి వరకు 5,800 కోట్లు ఖర్చు చేశారు అని అంటే దాదాపుగా 85% ప్రాజెక్టు పూర్తయింది అని అంటే కేవలం మరో 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆ ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితిలో ఆ ప్రాజెక్టు ఉంది అని అంటే దాని గొప్పతనం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారితో చెప్పడానికి గర్వపడుతున్నాం. అదే రకంగా ఇంకా అయిపోలేదు. అదే రకంగా మీరు చెప్పిన దానికి అధ్యక్ష, అదే రకంగా గాలేరు నగరి ప్రాజెక్టుకు సంబంధించి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తే కేవలం 13 కోట్ల రూపాయలు మీరు కేటాయింపులు 17 కోట్ల రూపాయలు మీరు కేటాయింపులు చేస్తే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈనాటికి ఆ ప్రాజెక్టు మీద 4,600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అంటే మరో 2,600 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆ ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితిలో ఉంది. అంటే ఆ ప్రాజెక్టు దాదాపుగా 75-80% ప్రాజెక్టు పూర్తయిందన్నమాట. అంటే మీరు మిగిలింది చేయవలసింది హంద్రీనీవాలో ఒక 10-12%, గాలేరు నగరిలో మిగిలి ఉన్నది ఒక 20-25%. ఇది కాక వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఇదే రకమైన లెక్కలే కనిపిస్తాయి. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇప్పటి వరకు ఆ హయాం నుంచి ఇప్పటి వరకు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. నాకు కావాల్సింది 4,500 కోట్లు పూర్తి చేయడానికి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మీ హయాంలో ఖర్చు చేసింది 9 సంవత్సరాలలో కేవలం 13 కోట్లు. అంటే దానికి మరో 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆ ప్రాజెక్టు కూడా పూర్తవుతుంది.